మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆది కాండము 49వ అధ్యాయము 29వ వచనములో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలను. ఇంగ్లీష్ లో ఇలా రాయబడి ఉంది. చూద్దాం. యువర్ ఫాదర్స్ బ్లెస్సింగ్స్ ఆర్ గ్రేటర్ దెన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఏషియంట్ మౌంటైన్స్ దెన్ ది బౌంటీ ఆఫ్ ద ఏజ్ ఓల్డ్ హిల్స్. అంటే పురాతనమైనటువంటి చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలును. ఎవరి దీవెనలు అంటే యాకోబు దీవెనలు. యాకోబు ఏషేబుకి ఇస్తున్నటువంటి దీవెనలు. ఇక్కడ ఏషేబుని గురించి యాకోబు చెప్తున్నటువంటి దీవెనలు అంటే ఏషియంట్ మౌంటైన్స్ దెన్ ద బౌంటీ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఈల్స్. ఏజ్ ఓల్డ్ ఈల్స్ కానీ ఏషియంట్ మౌంటైన్స్ కానీ ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అవి చాలా ముడిబారిపోయి ఉంటాయి, చాలా గట్టిదనం ఉంటుంది. అటువంటి పర్వతములు వంటి ఏషియంట్ మౌంటైన్స్ అండ్ ఏజ్ ఓల్డ్ ఈల్స్, చాలా సంవత్సరములు గడిచినటువంటి కొండలు కానీ పర్వతాలు కానీ ఎలా ఉంటాయంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అటువంటి దీవెనలు నీ తండ్రి పూర్వీకులు కావచ్చు, అంటే యాకోబు, ఇస్సాకు, మరి అబ్రహాము దేవుని మరి కలిగినటువంటి ఆ యొక్క భక్తుల ఆశీర్వాదము కంటే నిన్ను హెచ్చుగా ఆశీర్వదిస్తాను. చాలా స్ట్రాంగ్ గా నువ్వు ప్రబులుతావు, చాలా స్ట్రాంగ్ గా నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ దీవెన ఎలా ఉంటుందంటే శాఖోపశాఖలుగా విస్తరిస్తూ అన్ని విధాల నువ్వు బ్లెస్ అవుతావని యాకోబు ఏషేబును దీవిస్తున్నటువంటి దీవెన ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. ఏషియంట్ మౌంటైన్స్ అండ్ ద ఓల్డ్ ఏజ్ ఓల్డ్ హిల్స్ కంటే ఘనంగా, అంటే అత్యధికంగా బలమైనటువంటి ఆశీర్వాదం దేవుడు ఈ రోజు నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఎందుకంటే లోకములో మనం సంపాదించుకున్నటువంటి ఆశీర్వాదం నీ స్వచిత్తముతోటి, స్వాలోచనతోటి నువ్వు సమకూర్చుకున్న, నువ్వు ఒక గొప్ప వ్యాపారం చేసావేమో, లేదా ఒక గొప్ప ఉద్యోగం చేసావేమో, లేదా నువ్వు ఒక గొప్ప పనిని, ఒక ప్రాజెక్ట్ ని, ఒక కాంట్రాక్ట్ ని చేసి నువ్వు ఆస్తిని కూడగట్టుకున్నావేమో, లేదా బంధుబలగాన్ని ఏర్పాటు చేసుకున్నావేమో. నీ స్వచిత్తముతో, నీ ఆలోచనతో నువ్వు ఏర్పాటు చేసుకున్నది ఎంతో తాత్కాలికంగా ఉంటుంది. కానీ దేవుడు ఆశీర్వదించినట్లయితే ఆ ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే ఏషియంట్ మౌంటైన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ ఈల్స్ ఎలాగైతే స్ట్రాంగ్ అయిపోయి అవి కదల్చడానికి కూడా వీలు లేనంత గొప్పగా ఉంటాయో అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. మనం అనుకుంటాం ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు, ఒక కారు ఉంటే చాలు, లేదా కొంతమంది నా వాళ్ళు ఉంటూ నాకు సపోర్ట్ చేస్తే చాలు, నాకు ఒక గొప్ప సంఘం ఉంటే చాలు. ఇలా మనం ఎలా ఆలోచిస్తామంటే ఏదో తాత్కాలికంగా ఆలోచిస్తాము. కానీ నీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదం ఎలాంటిదంటే అది శాశ్వతమైనది, చిరకాలము స్థిరపరిచేటటువంటి ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదము నిన్ను హెచ్చుగా ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంటి గొప్ప ఆశీర్వాదమును మరి స్వతంత్రించుకునే వాగ్దానం ఈ రోజు దేవుడు మనకిస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మా పూర్వీకులు, మా పితరులు మాకు కొంతే వారి ఆశీర్వాదాన్ని చూయించి ఉండవచ్చు, కానీ నువ్వు ఇవ్వబోతున్నటువంటి ఆశీర్వాదం మా తరంలో మాకు తండ్రి అది గొప్పగాను, ఏషియన్ మౌంటైన్స్ గాను, ఏజ్ ఓల్డ్ హిల్స్ కంటే స్ట్రాంగ్ గా, హెచ్చుగా మాకు ఇవ్వబోతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరైతే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా వీక్ గా ఉన్నారో అట్టి బిడ్డల్ని మీరు తాకండి, ముట్టండి, అభివృద్ధి చేయండి, హెచ్చించండి, బలపరచండి, ప్రబలించండి. యేసు నామములో కార్యములు జరుగును గాక. జాలి లేని నాయన భయంకరమైనటువంటి తీర్పులను బట్టి తండ్రి సుప్రీంకోర్టు తీర్పు కొట్టివేయబడును గాక. దళిత క్రైస్తవుల చుట్టూ మీ కాపుదల ఉండును గాక. అయా ప్రతిదీ మేలుకరంగా జరుగునట్లు సహాయం దయచేయమని, ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానం నెలకొల్పండి, యుద్ధ వాతావరణం అనిపివేయండి. అయా ఏ కొరత లేకుండా, ఏ కొదువ లేకుండా అయా సమస్త డిపార్ట్మెంట్స్ లో మీ బ్లెస్సింగ్ ఉంచమని, ప్రతి సంఘం మీద, ప్రతి సేవకుని మీద, ప్రతి విశ్వాసీ కుటుంబం మీద
దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. రాబో దినములు నాయన వేసవి కాలము సమ్మర్ ఈ ఎండ తీవ్రత బిడ్డల మీద ఉండకుండా ప్రయాణాలు అయిపోతున్న వారందరి చుట్టూ మీ కాపుదల ఉంచండి. ఆయా సంస్థల చుట్టూ విద్యా సంస్థలు కావచ్చు, ఆయా రకాల ప్రతి సంస్థల చుట్టూ మీ కాపుదల ఉంచి మీకు మహిమ తెచ్చుకోనమని, ఈ దిన దీవెనలతో నింపమని, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముట్టి తాకి స్వస్థత దయచేయమని, ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరికీ మీ దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని, మా చుట్టూ కూడా నీ కంచెని కాపుదల, మాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధము నిరాయుధమైపోవును గాక యేసు నామములో. నీ చిత్తము, నీ తలంపు, నీ ఆలోచనలు మాత్రమే మాలో జరిగించి మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.